नासिर भाई, अस्सलाम वालेकुम नासिर भाई। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहु అఫ్ఫాన్ భాయ్. నాసిర్ భాయ్, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయ వల్ల బాగానే ఉంది. ఏమీ లేదు నాసిర్ భాయ్, మీరు ఏమీ అనుకోకపోతే నేను మీకు చిన్న మాట చెప్తాను, అది మీకు చెప్పడం ఇష్టమేనా? ఇన్షా అల్లా, తప్పకుండా చెప్పండి భాయ్. ఏమీ లేదు నాసిర్ భాయ్, మీరు ఏమీ అనుకోకపోతే కాసేపు లోపల కూర్చొని మాట్లాడుకుందామా? అలాగే భాయ్, పదండి. రండి భాయ్, లోపలికి వెళ్దాం. కూర్చోండి బాయ్. ఏమీ లేదు నాసిర్ భాయ్, మనం నీరు తాగినప్పుడు సున్నత విధానాలు పాటిస్తే మనకి స్వర్గం దొరుకుతుంది. కాబట్టి నేను మీకు నీరు తాగే సున్నత విధానాలు చెప్తాను. ఇన్షా అల్లా, తప్పకుండా చెప్పండి భాయ్. ఏమీ లేదు నాసిర్ భాయ్, నీరు తాగే సున్నతులు 6. అందులో మొదటిది, నీటి గ్లాసుని కుడి చేతితో పట్టుకోవాలి. రెండవది, కూర్చోవాలి. మూడవది, నీటిలో ఏమైనా నలకలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే నాలుగవది, నీరు తాగే ముందు బిస్మిల్లా చదవాలి. ఐదవది, 3 శ్వాసల్లో తాగాలి. మరి ఆఖరిది, నీరు తాగిన తర్వాత అల్హమ్దులిల్లా చెప్పాలి. మాషా అల్లా, మాషా అల్లా, చాలా బాగా చెప్పారు భాయ్. ఇంతవరకు నాకు ఎవ్వరూ ఇంత వివరంగా వివరించలేదు. మీరు చెప్పినట్టే ఈ సున్నతులను పాటిస్తాను. తప్పకుండా పాటించండి బాయ్. మన జీవితంలో సున్నత విధానాలు మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా పాటించండి. తప్పకుండా పాటిస్తాను బాయ్. నాసిర్ బాయ్, నేను మీకు చెప్పింది అర్థం కాలేనట్టుంది, కాబట్టి నేను మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను చెప్పే మాట ముస్లిం షరీఫ్ హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అదేమిటంటే, కుడి చేతితో గ్లాసుని పట్టుకోవాలి. రెండవ విధానం, ఇది తిర్మిజీ హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అదేమిటంటే, నీరు త్రాగే ముందు కూర్చోవాలి. ఇందులో మూడవది అబూ దావుద్ హదీస్ గ్రంథంలోనిది. అదేమిటంటే, నీటిని చూసుకొని తాగాలి. అంటే ఇందులో ఏమన్నా నలకలు ఉన్నాయా లేవా, ఏదైనా చిన్న చీమలు దోమలు ఏమన్నా పడి ఉంటే అవి నీరు పారబోసి వేరే నీరు తీసుకుని మళ్ళీ తాగొచ్చు. ఇందులో నాలుగో విధానం ఏంటంటే, నీటిని త్రాగే ముందు దువా చదవాలి. అదేమిటంటే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇది ఎంతగా మీకు చదవడం రాకపోతే బిస్మిల్లా అని చదవాలి. ఇది తిర్మిజీ హదీస్ గ్రంథంలోనిది. ఇందులో ఐదవది, నీటిని 3 శ్వాసల్లో తాగాలి. అది ఎలాగంటే, ఒకటి, రెండు, మూడు. ఇలా శ్వాసను తీసుకొని మళ్ళీ ఆ శ్వాసను నీటిలో వదలకుండా గ్లాస్ పక్కన పెట్టి శ్వాస వదలాలి. ఈ మాట ముస్లిం షరీఫ్లో రాయబడినది. ఇందులో ఆఖరి సున్నత్ 6వది, నీటిని తాగిన తర్వాత అల్హమ్దులిల్లా అని చదవాలి. ఈ మాట తిర్మిజీ హదీస్ గ్రంథంలో రాయబడినది. అలాగే కొంతమంది పెద్దలు చెప్తున్నారు, తలపైన టోపీ పెట్టుకోవడం కూడా ఒక సున్నత్ అని. అలా పెట్టుకోవడం కూడా చాలా మంచిది. మాషా అల్లా, మాషా అల్లా, చాలా బాగా చెప్పారు బాయ్. ఇలాంటి విషయాలు ఇంకా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను బాయ్, కానీ ఇప్పుడు నాకు సమయం లేదు. మరోసారి కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను. అస్సలాం వలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి. వెళ్ళొస్తాను బాయ్.